'మ్యాన్ స్నోస్ మెల్లెస్' 'ఏక్ మినీ కథ' మూవీలాగా ఒక బోల్డ్ టాబు కాన్సెప్ట్ తీసుకొని వచ్చిన ఈ సినిమా జనాల్ని నవ్వించిందా? లేక బుర్రపాడు చేసిందా? రివ్యూలో చూసేద్దాం. అసలు కథ ఏంటి మామ అంటే ఇదొక సెన్సిటివ్ ఫస్ట్ నైట్ ప్రాబ్లమ్ ఇంకా సొసైటీలో మగతనాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన ఒక కుర్రోడి కథ అనమాట. హీరోగా శ్రీనాథ్, హీరోయిన్‌గా గాయత్రి బాగా యాక్ట్ చేశారు మామ. ఇలాంటి బోల్డ్ టాపిక్‌ని తీసుకొని ఎక్కడ వల్గారిటీ తేకుండా పాత రేడియో పాటలో ఇంకా డబుల్ మీనింగ్ లేకుండా ఫస్ట్ హాఫ్‌ని భలే ఆర్గానిక్‌గా, కామెడీగా తీసుకెళ్లారు డైరెక్టర్ బాలసతీష్. శ్రీనాథ్ యాక్టింగ్ చాలా నేచురల్‌గా ఉంది మామ. ఇంకా కామాక్షి భాస్కర్‌ల మరియు మురళీధర్ గౌడ్ గారు వాళ్ళ కామెడీ టైమింగ్‌తో ఫస్ట్ హాఫ్‌లో మనల్ని ది బెస్ట్‌గా నవ్వించారు. సురేష్ బొబ్బిలి గారి మ్యూజిక్ కూడా సెట్ అయిందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అంతా బాగా ఎంజాయ్ చేసి, అమ్మ బాబోయ్! సినిమా మంచి కిక్కిచ్చేలా ఉందిరా బాబు అనుకునేలోపు సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి కథ ట్రాక్ మారిపోతుంది మామ. అక్కర్లేని గాంజా ఎపిసోడ్, బావ బామర్దుల మధ్య గొడవలు పెట్టి మెయిన్ స్టోరీని పక్కన తన్నేశారు. ఏంటి సార్ ఇది తీసేదొకటి, తీసుకెళ్ళేదొకటి అనే ఫీలింగ్ పక్కా వస్తది మనకి. ఆ మెయిన్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్‌ని సెకండ్ హాఫ్‌లో గాలికి వదిలేశారు. ఈ తేడా లేకుండా ఉంటే మాత్రం సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అయ్యేది. ఓవరాల్‌గా చెప్పాలంటే విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఉన్న రా కామెడీ, యాక్టర్స్ నేచురల్ పెర్ఫార్మెన్స్, ఇంకా బోల్డ్ అటెంప్ట్ కోసం ఈ సినిమా ఒక్కసారి చూడొచ్చు. కానీ సెకండ్ హాఫ్ లాగ్ వల్ల ఎక్స్‌పెక్ట్ చేసిన కిక్ పూర్తిగా రాదు. సో ఈ మూవీ ఎక్కడ చూడాలని బాధపడకండి. కామెంట్ సెక్షన్‌లో ఒక లింక్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. అందులో జాయిన్ అయిపోండి. అయితే ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. ఇంకొక అదిరిపోయే రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందువరకు సైనింగ్ ఆఫ్ మీ కేకే.